హలో నమస్తే. మనం ఈరోజు తెలుసుకోబోతున్న లెవెల్ 2 సిరీస్లోని వీడియోలో చాలా ముఖ్యమైన అంశం చెప్పబోతున్నాను మీకు. ఇది మీకు బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, కరెక్ట్గా మీ లైఫ్లోకి ఇంక్లూడ్ చేయగలిగితే చాలా మార్పులు వస్తాయి మీ లైఫ్లో. మీకు మనుషులకి 3 అద్భుతమైన పవర్స్ భగవంతుడిచ్చాడు. 3 అద్భుతమైన పవర్స్. 1 మీ చెవులు, 2 మీ మనసు, 3 మీకుండే మాట టంగ్, నాలుక. చెవు, మనసు, నాలుక, ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది మీ జీవితంలో. ఎప్పుడైతే ఈ మూడింటిని కరెక్ట్గా వాడుకోవడం వస్తుందో వాళ్ళు జీవితంలో ఏది కావాలంటే అది సాధించుకుంటారు. నేను అబద్ధం చెప్పటం లేదు. నేను చెప్పేది ఏ మ్యాజిక్కో, ఏ మంత్రమో, తంత్రమో, కుతంత్రమో కాదు. నేను చెప్పేది సత్యము, నిజము. మీ చెవు ఒక తల్లి గర్భము లాంటిది అంటారు. మీరు షేప్ చూడండి, అందులో ఒక చిన్న బాబు పట్టేటట్టుగా ఇలా ముడుచుకుని కూర్చున్న బాబులాగా ఉంటుంది. మీరు కరెక్ట్ గమనిస్తే, బాబో పాపో, ఓకే. చెవు లోపల గర్భములాగా ఉండి మనకి వినిపించే మాట, మన లోపలికి వచ్చేదంతా విత్తనములా మారి గర్భములో పెరిగి మన లోపల శిశువుగా మారుతుంది, మన లోపల రియాలిటీగా మారుతుంది. ఈ చెవులో పడేది ఏదైనా సరే, మీ చెవులో పడే ఎలాంటి విషయమైనా సరే మీకు ఉపయోగకరంగా ఉందా, మిమ్మల్ని బెటర్ చేస్తుందా, మిమ్మల్ని వీక్ చేస్తుందా? ఎవరైనా నువ్వు వేస్ట్ గాడివిరా అన్నాడు అనుకోండి, నేను వేస్ట్ గాడినా, నా లైఫ్లో ఇంతేనా, నేనేం చేయలేనా అనే ఆలోచన మీకు విత్తనములాగా పడి అది మొలవడం, పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డు నాట్ ఎట్ ఎనీ కాస్ట్ మీ చెవిలో పడేది తప్పు మాటలు, మీ గురించి వీక్నెస్, మీరు చేతగాని వాళ్ళని, మీరెందుకు పనికిరారని, మీ భయము, మీ వర్రీని ఇక్కడ చెవులోకి నాటించుకోవద్దు. నువ్వు చేయలేవురా, అది కష్టం రా, బిజినెస్ అంటే మనకి లోన్ ఎవడిస్తాడురా, పెట్టుబడి ఎక్కడుందిరా అని ఎవడన్నా ఏదైనా అన్నారంటే, మీరు చెయ్యాలి అని ఉంటే ఎవరి అనవసరమైన మాటలు వినద్దు. ఫస్ట్ థింగ్. దీంతో పాటు నెక్స్ట్ వెపన్ వచ్చేసి మీ గుండె. ఎప్పుడైతే మీ గుండె మ్యాగ్నెట్ లాగా మీకు అర్థమవుతుందో, ఒక అయస్కాంతము లాగా మీ మనసులో ఉండే ఫీలింగ్స్ మీ మనసు ద్వారా ఆర్ హార్ట్లో వచ్చే వైబ్రేషన్స్ ద్వారా మీరు అన్నిటినీ ఫ్రీక్వెన్సీలో అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ గుండె ఒకలాగా కొట్టుకుంటుంది. ఎప్పుడైనా చూడండి, మీకు నచ్చని వ్యక్తి మీకు కనిపించగానే మీ గుండె తెలియకుండానే కొట్టుకుంటుంది. మీకు ఎవరైతే వీళ్ళు వేస్ట్ నా లైఫ్లోకి వచ్చారు అని అనిపిస్తున్న వాళ్ళని చూడగానే ఒక టైప్ ఆఫ్ భయం వచ్చేస్తుంది. మీ గుండెకి అన్నీ తెలుసు. మీ గుండె అయస్కాంతములాగా అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ గుండెని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని కామ్ డౌన్ చెయ్యరో అప్పుడు మీ జీవితంలోకి అలాంటి ఫ్రీక్వెన్సీ వాళ్ళే వస్తారు. ఒక మొగుడు బ్యాడ్ అని కష్టపడి ఫైట్ చేసి డైవర్స్ ఇచ్చి నెక్స్ట్ చేసుకుంటే వాడు కూడా అలాంటి వాడే తగలడతాడు. అందుకని పాయింట్ ఏంటంటే, మీరు ఎలా అయితే ఫీల్తో ఉంటారో అదే మీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. అందుకని మీ హార్ట్ వైబ్రేషన్స్ నెగటివ్ వైపుకి వెళ్లకుండా పాజిటివ్ వైపుకి మళ్ళించండి. వీటన్నిటికీ కూడా ముఖ్యమైన అంశము మీ నాలుక, టంగ్. ఇది అస్త్రము లాంటిది, బ్రహ్మాస్త్రము లాంటిది, ఆర్ ఒక మంత్రదండము లాంటిది. మీరు దీంతో ఏదైతే పలుకుతూ ఉంటారో, టెక్నికల్గా మీరు దీంతో ఏదైతే అంటారో అది మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది. నా కర్మ ఇంతే, నా బ్రతికింతే, నేను ఇట్లాగే తగలడతా, నాకెక్కడ కుదురుతుంది, నా లైఫ్లో అన్నీ ఇంతే జరుగుతున్నా సరే మీ నోటి ద్వారా మీ చెవుకి వినిపించకూడదు. మీ నోటి ద్వారా మిమ్మల్ని మీరు శపించుకోకూడదు. మీ నోటి ద్వారా మిమ్మల్ని మీరు ఆ చెడు విత్తనాలు నాటుకోకూడదు. ఎప్పుడైతే ఈ గర్భములోకి అలా నాటుతుందో అలాంటివే మీ జీవితంలోకి వస్తాయి. అలాంటివే మీ జీవితంలోకి వచ్చి మీకే అర్థం కాదు, నేను ట్రై చేశా ఇంతే, నాకు అవ్వదు, మీరు చెప్పినవన్నీ మేము చేసేసాం, అవ్వలేదు నాతో. ఎందుకు అవ్వలేదు అంటే ఇది 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 సరిగ్గా అర్థము చేసుకోలేక
మీ చెవు, మీ మాట నాలుక, మీ గుండె, ఈ మూడింటిని ఎప్పుడైతే మీరు పాజిటివ్ వైపుకి గుంజుకొస్తారో బలవంతంగానే తీసుకురండి. అది నిజమే కష్టమైన పనే. మీరు రేపు రిజల్ట్ వస్తుంది, అది మీరు ఫెయిల్ అయిపోతారని మీకు తెలుసు, ఖాళీ పేపర్ ఇచ్చొచ్చారని కూడా తెలుసు. అయినా సరే, ఎందుకంటే చెడు అనుకున్నంత మాత్రానైతే మారిపోదు కదా. ఇప్పుడు మా ఆయన నన్ను రోజు తిడుతున్నాడు అయ్యో అయ్యో అని అనుకున్నంత మాత్రాన తిట్టడం ఆపడు కదా. అది ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకుని అట్లీస్ట్ బయట ఉన్న దాన్ని మీ లోపల మళ్ళీ మళ్ళీ అనుకుని మిమ్మల్ని మీరు శపించుకోకూడదు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎవరి శాపం పనిచేస్తుందో పనిచేయలేదో కానీ మీ శాపం మాత్రం మీకు పనిచేసి తీరుతుంది. అందుకని మిమ్మల్ని మీరు శపించుకుంటుంటే మాత్రం ఈరోజు ఆ పని ఆపేయండి. నిత్యవు నాలుకలోంచి బ్రహ్మాస్త్రము ఆర్ మంత్రదండములాగా మీరు ఏదంటే అది పలికే నాలుకని, మీ మనస్సుని ఒక టైప్ ఆఫ్ పాజిటివిటీలోకి తీసుకెళ్ళండి. కష్టం ఉన్నా సరే పాజిటివిటీలోకే తీసుకెళ్ళండి. 1000 సార్లు బల్బు కనిపెడదామని ట్రై చేసిన వాడు 2 సార్లు కనిపెట్టి నా కర్మ నాకేం బల్బు కనిపెట్టడం వస్తుంది అని అనుకుంటే ఎప్పటికీ కనిపెట్టలేడు. ఇప్పటికీ కూడా అంతరిక్షంలో ఎక్కడో మార్స్ మీదో, జూపిటర్ మీదో, లేకపోతే అంగారక గ్రహం మీదో ఏదో ఉన్నాయి అని మనం పాజిటివ్గా అనుకుని వెళ్ళకపోతే ఏమీ లేవు మట్టే ఉంది అనుకుంటే ఎప్పటికీ వెళ్ళలేము. అలాగే మనం ఏది చేయాలనుకున్నా సరే ముందు అక్కడ నాకు మంచి జరుగుతుంది, అది నేను చూడబోతున్నాను, దానికి నేను క్వాలిఫైడ్ అని మనం అనుకోకపోతే ఎప్పటికీ ముందుకి పోలేము. సో అందుకని మీ చెవుని, అంటే మీరు వినేది, మీ నోటి ద్వారా మీ నాలుకని, మీ మనసుని సింక్రనైజ్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు మీ చెవు ద్వారా ఏవైతే విత్తనాలు నాటుతున్నారో మీ నాలుకలోకి అదే వస్తాయి. వింటూ ఉండండి. రోజు పొలిటికల్ గేమ్స్ మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఒకరికి ఎవరికైనా ఒక పార్టీ వాడు ఇష్టం అనుకోండి, వాడి పక్కన కూర్చుంటే వాడు ఎప్పుడే నా పార్టీ వాడు ఏం చేసిండ్రా, ఎట్లా చేసిండ్రా, అట్లా చేసిండ్రా, కొన్ని రోజులకి మెల్లగా మీరు కూడా అవును బాగానే చేశాడని మారిపోతారు. ఓకే, ఎప్పుడు విన్నారో అది మీ లోపల రూట్స్గా మారి, మీ లోపల విత్తనమైలు మారి మీ నాలుక మీదకి అదే వస్తుంది. 10 మందితో కూర్చుని బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చోండి, ఎప్పుడు వాడ్డా అని బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చోండి, కొన్ని రోజులకు మీకు కూడా వచ్చేస్తుంది. అలాగా మీరు వినేది మీ నాలుక మీదకి వస్తుంది. మీ నాలుక మీదకి వచ్చేది మీ గుండె పసిగట్టి ఇలాంటిది నాకు కావాలేమో, ఇలాంటిది వీడికి కావాలేమో, ఇలాంటిది మాకు కావాలేమో అని అదే ఇస్తుంది. కష్టమున్న సమయంలో, ఇది ఇంపాసిబుల్ అన్న సమయంలోనే మనం ఇంకొంచెం గట్టిగా మారి అక్కడ కరెక్ట్గా కోరుకోవడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే ఇది మనం రియలైజ్ అవుతామో లైఫ్ విల్ బి టోటలీ డిఫరెంట్. మార్పు అనేది మీలో స్టార్ట్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మనము చెడు అనుకుంటే చెడు వస్తుంది అని తెలుసుకుంటామో అప్పుడు మంచి అనుకోవడం స్టార్ట్ చేస్తాం. మంచి అనుకున్నప్పుడు మీ హార్ట్ మంచి ఫీల్లో ఉండి అలాంటి ఫ్రీక్వెన్సీలో తీసుకొచ్చి మీ లైఫ్లోకి అలాంటి వ్యక్తులనే తీసుకొస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పూర్వజన్మ కర్మ ప్రకారము మీ లైఫ్లోకి ఎవరైనా చెడు వ్యక్తులు వచ్చినా మెల్లగా మీరు ఎప్పుడైతే పాజిటివిటీకి మారతారో ఆటోమేటిక్గా మీ లైఫ్ మార్పు వస్తుంది. ఇది నిజం. ఇది టైం పట్టినా ఒక్క 40 రోజులు, ఒక 50 రోజులు ప్రయత్నము చేసి చూడండి. బయట కాదు, లోపల డీప్గా మీకు అనిపించాలి, ఎస్ నా లైఫ్ మార్పు వస్తుంది, ఈ నా సృష్టిని నేను తయారు చేసుకుంటాను అనేది గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ నాన్ సెన్స్. ఏది కూడా ఏదో ఆర్టిఫిషియల్గా చెప్పట్లేదు. మీరు XYZ అనే 3 డైమెన్షన్ యాక్సిస్లో పనిచేస్తున్నారు. నేను చెప్తుంది ఈ XYZ వేసిన పేపర్ మీరు అంటున్నాను. సో ఆ 4వ డైమెన్షన్ మీరు లేనిదే ఈ సృష్టి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లేనిదే ఈ సృష్టి లేదు కాబట్టి మీరే ఈ సృష్టిని తయారు చేసుకుంటుంటారు. అందుకని దాన్ని పాజిటివ్గా మార్చుకోండి. ఇనీషియల్గా మీ మాయ నమ్మనివ్వదు, బట్ స్లోగా చేస్తుంటే ఆటోమేటిక్గా మీ లైఫ్లో మార్పు వస్తుంది. ఓకే, హోప్ నేను చెప్పింది అర్థం చేసుకుంటారని. మీకు ఇలాంటివి అప్పుడే మెడిటేషన్స్ లాంటివి యూజ్ అవుతాయి. శ్రీ సూర్య త్రిచక్ర సాధన జాయిన్ అవ్వండి అండ్ మెడిటేషన్ ట్రై చేయండి. ఒక్కసారైనా మీ లైఫ్లోకి మెడిటేషన్ ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్.